ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రధాన వార్తలు ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సుమారు 10,000 మంది ప్రజలకు ఆయన మట్టి వినాయకుల పంపిణీ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా ఈ మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. హరీష్ రావు ప్రత్యేకంగా పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగస్వామి అయి ప్రజలకు మట్టి వినాయకులు పంపిణీ చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఈ వేదిక మీద ఆయన ఒక ప్రకటన చేశారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి వరద బాధితులకు సంబంధించి వరద బాధితుల సహాయార్థం తాము ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, అట్లాగే మిగతా ప్రజాప్రతినిధులు, సిద్దిపేటకు సంబంధించిన మున్సిపల్ కౌన్సిల్ సభ్యులంతా కలిసి వాళ్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తాం, 1 నెల జీతం అందిస్తామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది.